అయితే ఈరోజు రామా గారు మనకేం చెప్తున్నారంటే, ఆయన వాళ్ళ పరమ గురువు గారితో నేను ఎన్నో ఉన్నత స్థాయి, ఆ పైన అభ్యాసాల గురించి ఆయనను ప్రశ్నించాను. ఇక్కడికొచ్చింది ఇన్ని కష్టాలు పడి రామా గారొచ్చిందెందుకు? వాళ్ళ పరమ గురువు గారి దగ్గరున్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆయన కొన్ని సిద్ధ విద్యలు నేర్చుకోవడానికొచ్చారు కదా! కాబట్టి ఎన్నో ప్రశ్నలు, ఉన్నత స్థాయి ప్రశ్నలు వేసి, ఆయన దగ్గర నుంచి సమాధానాలు తెలుసుకున్నారట. ఆ పైన అభ్యాసాల గురించి ఆయనను ప్రశ్నించాను. నా ప్రశ్నలన్నింటికి సమాధానాలు లభించాయి. నా ఆధ్యాత్మిక ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చిన తరువాత, నా అసలు కోరికను అడగడానికి ఎందుకు సందేహిస్తున్నావని ఆయన నన్నడిగారు. అంటే ఇంక నీ లోపల ఇంక అసలైన కోరికను నువ్వు అడగలేదు. నువ్వెందుకు సందేహిస్తున్నావు అని చెప్పేసి రామాగారి పరమ గురువు గారు అడిగారంట. అప్పుడు రామాగారు కంపిస్తున్న స్వరంతో నేనన్నాను, పరకాయ ప్రవేశం యొక్క ప్రయోగ విధానం అర్థం చేసుకునేట్లుగా నాకు నమ్మకం కలగజేయండి అని చెప్పేసి అడిగారంట రామగారు. దానికి వారి పరమగురువు అన్నారంటే, సరే అని చెప్పారంట. రేపు అంటే మరునాడు పొద్దున్నే అతని లామా శిష్యుల్లో ఒకతను ఆయన ఆయనను చూడ్డానికి వచ్చారు. ఈ పరమగురువు గారి లామా శిష్యులలో ఒకతను ఆ గురువు గారిని చూడ్డానికొచ్చారంట. ఉదయం 9, 9:30 గంటల మధ్యలో వచ్చారంట. అప్పుడు ఈ పరమగురువు గారు అన్నారంట, మీకు జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను నేనిప్పుడు. మీకు ఒకటి రుజువు చేస్తాను. తన శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొకరి శరీరంలోకి ప్రవేశించి, తిరిగి మళ్ళీ తన శరీరానికి రాగలనని అతను చెప్పారు. ఆయన శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొకరి శరీరంలోకి ప్రవేశించి, తిరిగి మళ్ళీ తన శరీరంలోకి నేను రాగలుగుతాను అని చెప్పారంట. తన ఇష్ట ప్రకారం శరీరాన్ని మార్చుకోగలనని ఆ పరమ గురువుగారు అన్నారంట. నా మనసులో ఆలోచనలు తళుక్కుమన్నాయి. ఇవన్నీ పరమగురువు గారు చెప్పినప్పుడు రామాగారు మనసులో ఏమనుకుంటున్నారంట, ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టాలని, దానిని నేను నిమజ్జనం చేయటం కానీ, పాతిపెట్టడం గానీ చెయ్యాలని ఆయన అనుకుంటున్నారు కా అని రామగారి మనసులలో ఈ విషయం చెప్పినప్పుడు పరమగురువు గారు శరీరాన్ని వదిలిపెడితే, ఆయన శరీరాన్ని పాతిపెట్టడం గానీ, నిమజ్జనం చేయడం కానీ మేము చెయ్యాలని ఆయన అనుకుంటున్నారు అని రామగారి మనసులో ఇట్లాంటి ఆలోచనలు తిరుగుతున్నాయంట. కానీ ఉన్నట్టుండి అది కాదు అన్నారతను. పరమగురువు అన్నారంట, నీ మనసులో నువ్వు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన మనసులలో ఉన్నయన్నీ చదివేయగలుగుతారు కదా! కాబట్టి నీ మనసులో అనుకుంది అది కాదు అని పరమగురువు గారన్నారట. నా ఆలోచనలన్నింటికి ఆయన సమాధానం ఇస్తున్నారు. నన్ను గుహలోకి వెళ్ళి ఇంకేదైనా బయటికి వెళ్ళే మార్గం కానీ, లేక ఏదైనా గుప్తమైన తలుపు గానీ ఉందేమో మళ్ళీ చూడమని అతను నన్ను ఆదేశించారు. పరమగురువు గారు ఆదేశించారంట గుహలోకి లోపలికెళ్ళి, ఇంకా లోపలి వైపు ఏదైనా సీక్రెట్‌గా ఉన్న డోర్స్ ఏమైనా ఉన్నాయా వెళ్ళడానికి అనేది అన్నీ ఒకసారి చెక్ చేసి రమ్మని చెప్పారంట. కానీ రామగారు ఆ గుహలోకి వెళ్ళి అప్పటికే నేను నెల రోజుల పైగా ఉన్నాను ఆ గుహలో. అప్పటికే రామగారు అన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా వెళ్లి చెక్ చేశారట. అందుకు మళ్ళీ ఆ గుహను పరీక్షించడంలో అర్థం లేదని నాకనిపించింది. కానీ నన్ను వెళ్ళి ఆ చిన్న గుహను తిరిగి పరీక్షించమని ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశించిన ప్రకారం చేశాక నేను ఇంతకు మునుపు చూసినట్లు ఒకే ద్వారము, బయటకి ఒక ద్వార మంటపంతో ఉన్న ఒక చిన్న గుహ అది అని నేను ధృవీకరించాను. డబుల్ చెక్ చేసుకున్నారన్నట్టు. నేను బయటికి వచ్చిన ద్వార మంటపం కింద లామాలతో కూర్చున్నాను. ఆ గుహ నుంచి బయటికి వచ్చి ఆ గుహ యొక్క ద్వార మంటపం కింద మిగిలిన లామాలతో రామగారు కూర్చున్నారట. ఆయనకు దగ్గరగా వచ్చి గుండ్రని ట్రే లాగా ఉన్న ఒక చెక్క కంచమును పట్టుకోమని మాకు చెప్పారు. పరమగురువు గారు దగ్గరకొచ్చి ఈ లామాలందరూ కూర్చున్న దగ్గరకొచ్చి ఏమన్నారంట, గుండ్రని ఒక ట్రే లాగా ఉన్న ఒక చెక్క కంచమును పట్టుకోమని మాకు చెప్పారు. మేము ఆ కంచమును పట్టుకోగానే, "నన్ను మీరు చూస్తున్నారా?" అని పరమగురువు గారు అడిగారట. "అవును" అని అందరూ సమాధానం జెప్పారు. ఆయనిప్పుడు పరకాయ ప్రవేశం ఎట్లా జేస్తున్నారు అనేది ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు మనకు. నేను వివేకంతో అన్నాను, "దయచేసి నన్ను సమ్మోహిత స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించకండి. నేను మీ కళ్ళలోకి చూడను" అని రామాగారు అన్నారంట. ఏమన్నా హిప్నటైజ్ గిన చేస్తారో ఏమోనని, నన్ను దయచేసి సమ్మోహిత స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించకండి. నేను మీ కళ్ళలోకి చూడను. కళ్ళలోకి చూస్తే ఏమన్నా హిప్నటైజ్ చేస్తారో ఏమోనని.
రామగారు అన్నారట. నిన్ను నేను సమ్మోహిత స్థితిలోనికి తీసుకొని వెళ్ళడం లేదు అని పరమగురువు గారు చెప్పారంట. ఆయన శరీరం అస్పష్టంగా అవ్వటం ప్రారంభించింది. అందరూ ఆ గుండ్రని ఒక టీ ట్రే లాగా ఉన్న ఒక చెక్క కంచంని పట్టుకోమని చెప్పారు. అయితే వీళ్ళందరూ ఆ కంచంని పట్టుకోగానే రామగారు మీరైతే ఏం హిప్నటైజ్ చేయట్లేదు కదా అని అంటే పరమగురువు గారు లేదు అన్నారంట. ఇంకా పరమగురువు గారు శరీరము అస్పష్టంగా అవ్వడం ప్రారంభించింది. ఆ అస్పష్టమైన మబ్బు మానవాకారము మా వైపు కదలడం ప్రారంభించింది. అంటే ఒక అస్పష్టమైన ఒక మబ్బులాగా, ఒక మానవాకారంలాగా మెల్లగా వాళ్ళ వైపు కదలడం ప్రారంభించిందంట. వెంటనే కొన్ని సెకండ్లలో ఆ మబ్బు మాయమైపోయింది. శరీరం కాస్త అస్పష్టంగా అవ్వడమైంది. అస్పష్టంగా అయిన తర్వాత ఒక ఒక మబ్బు, ఆ అస్పష్టమైన మబ్బు మానవాకారంలో ఉన్నట్టు కదలడం ప్రారంభించింది. తర్వాత కొన్ని సెకండ్లలోనే ఆ మబ్బులాగా ఉంది కూడా మాయమైపోయిందంట. మేము పట్టుకున్న కంచము బరువెక్కుతున్నట్లు మేము గ్రహించాము. ఒక చెక్క కంచం ఉంది అందరూ పట్టుకున్నామని చెప్పారు కదా! అది కా అది కా కొంచెం సేపట్లోనే బరువెక్కడం వీళ్ళు అబ్జర్వ్ చేశారంట. కొన్ని నిమిషాల తర్వాత ఆ కంచం తిరిగి మునుపటిలాగా తేలికగా అయిపోయింది. 10 నిమిషాల వరకు నేను, లామా ఆ కంచాన్ని పట్టుకొని నిలబడే ఉన్నాము. తర్వాత ఏదో జరుగుతుందనే భక్తిపూర్వక భయంతో సందిగ్ధ స్థితిలో ఎదురు చూస్తూ చివరికి కూర్చున్నాము. 10 నిమిషాల వరకి వాళ్ళట్లానే ఆ కంచాన్ని పట్టుకొని నిలబడే ఉన్నారట. ఫస్ట్ బరువెక్కింది. దాని తర్వాత తేలికయింది. ఒక 10 నిమిషాల వరకు అంటే కళ్ళ ముందున్న వ్యక్తి ఒక్కసారిగా అట్లా మబ్బులాగా మారిపోయి, మసకగా అయిపోయి, పూర్తిగా కనిపించకుండా అయిపోయేటప్పటికల్లా వీళ్ళు ఆ గురువుగారి, పరమ గురువుగారి పట్ల భక్తిపూర్వకమైన ఒక భయంతో, ఏం జరిగిందో అనే భయంతో సందిగ్ధమైన స్థితిలో వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నారంట 10, 15 నిమిషాలు. దాని తర్వాత మా పరమ గురువు గారి కంఠస్వరం నన్ను లేపి తిరిగి ఆ చెక్క కంచంను పట్టుకోమని చెప్పింది. వాళ్ళు అట్లానే కూర్చునేటప్పటికల్లా ఆయన ఒక 15 నిమిషాల తర్వాత 10, 15 నిమిషాల తర్వాత వారి పరమ గురువు గారు చెప్పారంట. లేచి మళ్ళీ ఆ చెక్క కంచాన్ని పట్టుకోమని చెప్పారంట. మేము ఆ కంచంను పట్టుకోగానే అది బరువుగా అవ్వడం ప్రారంభించింది మళ్ళీ. అయితే ఆ మబ్బు ఆకారం మా ముందు కనిపించింది. ఆ మబ్బు రూపం నుండి తిరిగి ఆయన తిరిగి మళ్ళీ బ్యాకొస్తున్నారు. ఆ మబ్బు రూపం నుండి ఆయన తిరిగి మనిషిలాగా మారిపోయారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని అనుభవం. ధృవీకరణ. ఇది ఇదే విధంగా ఈ ప్రక్రియను ఇంకొక విధంగా చేసి నిరూపించారు కూడా. దీని గురించి నేను ప్రపంచానికి చెప్పగలిగే రోజు బహుశా ఎప్పటికీ రాదు. అంటే అది సీక్రెట్‌గా ఉంచారు. ఇంకో విధంగా కూడా పరకాయ ప్రవేశం చేశారంట. కానీ రామాగారు ఏమంటున్నారు, ప్రపంచానికి చెప్పగలిగే రోజు బహుశా ఎప్పటికీ రాదు అని అంటున్నారు. కానీ అలాగా ప్రపంచానికి చెప్పడం నాకిష్టం లేదు. అంటే ఏదన్నా కొట్టి పారేస్తారు. మన లాజికల్ మైండ్స్‌తోటి వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యలేరు అనా, మరింకది ఆ సీక్రెట్స్‌ని బయటికి రివీల్ జేయకూడదనా తెలీదు. కానీ నేను చెప్పడం నాకిష్టం లేదు అంటున్నారు. ఎందుకంటే శక్తిగల ఋషులున్నారని ఎందుకు చెప్పడం ఇష్టం లేదు అంటున్నారంటే, శక్తిగల ఋషులున్నారని ప్రపంచం తెలుసుకోవాలి. అలాంటి గుప్తమైన లక్షణాలని పరిశోధకులు పరిశోధించటం ప్రారంభించాలని నాకనిపిస్తుంది. మానవుడికి అలాంటి శక్తి సామర్థ్యాలున్నాయని ఇలాంటి అద్భుతాలు నిరూపిస్తాయి. యోగశాస్త్ర స్మృతుల సంగీ సంగ్రహీత అయిన పతంజలి యోగసూత్రాలనే పుస్తకంలోని 3వ అధ్యాయంలో అన్ని సిద్ధుల గురించి వివరించారు. పతంజలి మహర్షి యోగసూత్రాలనే పుస్తకంలోని 3వ అధ్యాయంలో ఈ సిద్ధులన్నింటి గురించి వివరించారంట. అలాంటి సిద్ధులు ఆత్మజ్ఞానానికి అవసరమని నేను చెప్పను కానీ, మానవ శక్తులు అపారమైనవి అని భౌతిక శాస్త్రజ్ఞులు బాహ్య ప్రపంచాన్ని పరిశోధిస్తున్నట్లు, నిష్కళంకులైన యోగులు అంతరంగ శక్తి సామర్థ్యాలను పరిశోధించడం మానకూడదని నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇవి ఆత్మజ్ఞానానికి ఈ సిద్ధులు ఇవన్నీ అవసరమని నేనేం చెప్పట్లేదు.
కానీ మనిషికి ఉన్న అపారమైన శక్తులు, మనం ఎంత శక్తివంతులమో, మనకున్న శక్తులేంటివి అనేవి ఈ బాహ్య ప్రపంచము పరిశోధించడానికి, తెలియజేయడానికి ఇవి ఉపయోగపడతాయి. మన సామర్థ్యాలని తెలుసుకోవడానికి, ఒక మనిషికి, ఒక మానవుడికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఎంత అపారమైన శక్తులు మనకున్నాయని తెలియజేయొచ్చు పరిశోధించడం వల్ల అని రామాగారు అంటున్నారు. ఆయన బోధించే పద్ధతి ఎంతో ఆచరణలో చూపించగలిగినది, నిష్కపటమైనది. మన సాంప్రదాయం గురించి తెలుసుకోవాలని నేను పట్టుపట్టినప్పుడు ఆయన ఇలాగ అన్నారు. మన బాహ్య జీవన పద్ధతిలో మనం శంకరాచార్యుల క్రమం నుండి వస్తాము. ఈ రామాగారి కల్టు శంకరాచార్యుల సాంప్రదాయ పద్ధతిలో ఉన్నవాళ్ళు కదా! అయితే వాళ్ళ పరమ గురువు చెప్తున్నారట. మన బాహ్య జీవన పద్ధతిలో మనం శంకరాచార్యుల క్రమం నుంచి వస్తాము కానీ, నిజానికి భారతదేశంలో ఉన్న మన ఆధ్యాత్మిక సాంప్రదాయం అన్నీ సంస్థాపిత సాంప్రదాయాల కన్నా భిన్నమైంది. భారతదేశంలో కాకుండా టిబెట్‌లో ఎందుకున్నారని కూడా రామాగారు వాళ్ళ పరమ గురువుని అడిగారంట. మీరేమో బ్రాహ్మణులు, పుట్టింది భారతదేశంలో, మీది అంత మీరు మీ ఆధ్యాత్మికత అన్నీ భారతదేశంలో ఉంటే, మీరొచ్చి టిబెట్‌లో ఎందుకున్నారు అని చెప్పి రామాగారు అడిగారంట. అప్పుడు వాళ్ళ పరమగురువు గారు అన్నారట, నేనెక్కడ ఉన్నానన్నది ముఖ్యమైన విషయం కాదు. ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి, నా ఉపదేశంతో అభ్యాసం చేసుకున్న కొంతమంది ఉన్నత విద్యార్థులిక్కడ నా దగ్గరున్నారు. భవిష్యత్తులో నేను భారతదేశానికే రావచ్చును అని ఆయన సమాధానమిచ్చారంట. మా గురువు అంటే వాళ్ళకి ఈ దేశమా, ఆ దేశమా వాళ్ళకి సంబంధం లేదు. ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయిలో ఉన్న శిష్యులు వాళ్ళ చుట్టూ ఉండడము, వాళ్ళ దగ్గరున్న వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చడం అనేది వాళ్ళ సంకల్పం. ఆయన ఆ పనే చేస్తున్నాను అని చెప్తున్నారు. మా గురువుగారిని అడిగినట్లే తరచూ అతన్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడిని. రామాగారి గురువుగారిని అడిగినట్టే పరమ గురువుగారిని కూడా అట్లానే ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉండేవారంట రామాగారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. నవ్వుతూ నా ప్రశ్నలకి క్లుప్తంగా సమాధానం చెప్పి తిరిగి కళ్ళు మూసుకునేవారు. ఆయన అనేవారు, "నిశ్చలంగా, శాంతంగా ఉండు. మాటలతో చెప్పకుండానే నీవు తెలుసుకుంటావు. ఈ బాహ్యమైన మాటలతో తెలుసుకోవాలనే ఈ ప్రయత్నాల కన్నా, నువ్వు శాంతంగా, నిశ్చలంగా ఉన్నప్పుడు మాటలతో చెప్పకుండానే నీ ప్రశ్నలన్నింటికి నువ్వు సమాధానాన్ని తెలుసుకుంటావు" అని చెప్పేవారంట. నువ్వు అంతరంగ దృష్టి ద్వారా చూడటం, అంతరంగ చెవి ద్వారా వినటం నేర్చుకోవాలి. అంటే మన దృష్టిని, అంతరంగంగా ఉన్న కంటిని, అంతరంగంగా ఉన్న చెవిని యాక్టివేట్ చేసుకోవడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. నా డైరీ అంతా ఆయన ఉపదేశాలతో నిండి ఉంది. ధ్యానం, ఉపన్యాసం, ఆచరణ ద్వారా నా శిష్యులకు, విద్యార్థులకు సేవలందించడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రేమను పెంపొందించుకోమని ఆయన నాకు చెప్పారు. పరమగురువు గారు రామగారికిచ్చిన మెసేజ్ ఏంటంట, ధ్యానం చేస్తూ, ఉపన్యాసాలు అంటే ప్రవచనాలిస్తూ, ఆచరణ ద్వారా నా శిష్యులకు, రామగారి శిష్యులకు, విద్యార్థులకు సేవలందించడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రేమను నువ్వు పెంపొందించుకోమని రామగారి పరమగురువు గారు చెప్పారంట. ధ్యానం ద్వారా ఎవరైనా ఎలాగ సహాయపడగలరా అని ఆశ్చర్యపడి, దాని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమంటున్నారిక్కడ? ధ్యానం ద్వారా ఎవరైనా ఎలాగ సహాయపడగలరా అని ఆశ్చర్యపడి, దాని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాను. అంతర్గతంగా ఎంతో లోపలనున్న ప్రేమ యొక్క మూల కేంద్రానికి వెళ్ళడం ద్వారానో, మరియు ఆ ప్రేమను ఇంతవరకు ఇంతవరకు ఆధునిక మానవుడికి తెలిసిన ఎటువంటి సమాచార సాధనాలు ఉపయోగించకుండా విద్యార్థులకు తెలియజేయడం ద్వారాను ఋషులు, యోగులు మరియు ఆధ్యాత్మిక గురువులు ప్రపంచానికి సేవలందిస్తారు. ఇక్కడ ఏమంటున్నారు అనంటే, హ్మ్, రామగారు ప్రేమను ఇంతవరకు ఆధునిక మానవుడికి తెలిసిన ఎటువంటి సమాచార సాధనాలు ఉపయోగించకుండా విద్యార్థులకు తెలియజేయడం ద్వారాను ఋషులు, యోగులు మరియు ఆధ్యాత్మిక గురువులు ప్రపంచానికి సేవలందిస్తారు అంటున్నారు. అంతర్గతంగా ఎంతో లోపలున్న ప్రేమ యొక్క మూల కేంద్రానికి వెళ్ళడం ద్వారా ఎట్లాంటి సాధనాలు లేకుండానే ఆ జ్ఞానాన్ని ఋషులు, యోగులు ప్రపంచానికి అందిస్తారు. విద్యార్థులకు తెలియజేస్తారు. సమాచార సాధనాలు ఉపయోగించకుండా అని చెప్తున్నారు.
అన్ని సమాచార సాధనాలలో అత్యున్నతమైన ఈ గంభీరమైన మౌనంలో ఎంతో చురుకుదనాన్ని ఇచ్చి, విద్యార్థుల అన్ని భయాలను, సందేహాలను మరియు సమస్యలను పరిష్కరించుకోవటానికి సహాయపడుతుంది. ఈ మౌనం అనేది అంత ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఎన్నో, ఎన్నో ప్రశ్నలు విద్యార్థుల యొక్క రకరకాల ప్రశ్నలని కూడా పరిష్కరించగలిగేలాగా వాళ్ళ అంతర్గతంగా ఉన్న ఆ మౌనం ద్వారా వాళ్ళకున్న ఎన్నో ప్రశ్నలను పరిష్కరించగలిగే ఆ శక్తి అనేది పెంపొందుతుంది అంటున్నారు. ఆ సమయంలో గురువుగారికి కలిగే నిస్వార్థమైన కోరిక ఏదైనా సరే ఉంటే అది తప్పక నెరవేరుతుంది అని ఆయన చెప్పారు. నేను సాధన చేస్తూ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ సూర్యశాస్త్రం యొక్క కొన్ని పద్ధతులను మరియు కుడితంత్రం యొక్క ఉన్నత ప్రయోగ విధానాలను నేర్చుకుంటూ కొన్ని నెలలు మా పరమ గురువు గారితో గడిపాను. ఇక్కడ కుడితంత్రము అనంటే ఈ వామాచారం అంటే ఈ ఎడమ తంత్రము అని. కుడితంత్రం అంటే లైట్ మార్గము, కాంతి. అయితే ఇంకేమంటున్నారు, అభివృద్ధి చెందిన యోగా శాస్త్రాలలో అత్యున్నతమైన వాటిలో సూర్యశాస్త్రం ఒకటి. ఇది బాధలను తొలగించడం ద్వారా మానవాళికి సహాయపడగలదు. మా పరమ గురువు మా పరమ గురువు గారి ప్రకారం ఇది దేహంలోని నాడీ మండలం మీద ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతిలో ముడిపడి ఉంటుంది ఈ సూర్యశాస్త్రం అనేది. శారీరక, మానసిక రోగాల వలన కలిగే అన్ని అవాంతరాలను తొలగించడానికి ఈ సూర్యశాస్త్ర పద్ధతి ధ్యాన పద్ధతి అనేది చాలా కరంగా ఉంటుంది అంటున్నారు. మానవ శరీరంలో నాడీ మండలం ఎంతో విస్తారమైన అల్లిక. దాని కేంద్రాన్ని మణిపూర చక్రము అని అంటారు. ఈ చక్రం మీద ధ్యానం చేయటానికి ఎన్నో విధాలు ఉన్నాయి. కానీ ఉన్నతమైన ప్రాణాయామాన్ని కలుపుకోవటం ద్వారా సూర్యశాస్త్రం నాడులలో ప్రవహించే ప్రాణశక్తి స్థితి కన్నా శ్రేష్టమైన శక్తి యొక్క ఒక స్థితిని గురించి ఎరుకతని కలుగజేస్తుంది. ఇక్కడ మన మణిపూరక చక్రం అంటే ఇదే మూలము అని అంటారు. మన చే ఇది సూర్యునికి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తారు కదా! దాన్నే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, రామగారు ఏమంటున్నారంటే, ఇది నాడులలో ప్రవహించే ప్రాణశక్తి స్థితి కన్నా శ్రేష్టమైన శక్తి యొక్క ఒక స్థితిని గురించి ఎరుకతని కలుగజేస్తుంది. ఈ స్థితిలో సూర్యుడి పైన కానీ లేక ఉదరాగ్ని అంటే ఇది అంతర్గతంగా ఉన్న మన అగ్ని కేంద్రం పైన కానీ ధ్యానించడం ద్వారా శక్తి ధ్వనులను తెలుసుకుంటారు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ సమయంలో మన మన మనలోని ఫైర్ చక్ర అదే కదా! ఆ చక్ర పైన మనం ధ్యానం చేసినప్పుడు ఏమంటున్నారు ఇక్కడ అంటే, శక్తి ధ్వనులను మన మన అంతరంగికంగా ఉన్న శక్తి ధ్వనులను, లయలను తెలుసుకుంటారు. ఈ రోగ నివారణ శాస్త్రము ఉపనిషత్తులలో వర్ణించబడినప్పటికీ, పండితులకు తెలిసినదైనప్పటికీ అభ్యాస సిద్ధంగా కొంతమందికి మాత్రమే అర్థమైంది. ఈ శాస్త్రాన్ని అభ్యసించటం వలన వ్యక్తికి భౌతిక, ప్రాణిక, మానసిక శక్తులపైన సంపూర్ణ నిగ్రహం కలుగుతుంది. ఇటువంటి జ్ఞానంలో ప్రవీణుడైన వ్యక్తి ఎవరితోనైనా ఎంత దూరంలో ఉన్నా సరే ప్రత్యుత్తరాలు జరిపి రోగ నివారణ చేయగలడు. ఉత్తర అరణి, పూర్వ అరణి అనే అర్ధచంద్రపు అరణుల రాపిడి వలన ఈ అగ్ని ఉత్పత్తి అవుతుందని మన ఉపనిషత్తులు తెలియజేశాయి అంటున్నారు. ఇదంతా సూర్యశాస్త్రం గురించి, మా చక్రాన్ని ఎట్లా యాక్టివేట్ చేసుకొని ఆ సిద్ధిని మనం ఎట్లా పొందొచ్చు అనేది, ఉదయించే సూర్యుడి ముందు కూర్చొని అంటే ఆ అప్పుడే ఉదయించే సూర్యుడి నుంచి వచ్చే ఆ లేత కిరణాల ద్వారా మన లోపలున్న ఈ ఫైర్ చక్ర అంటే ఈ మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఈ సిద్ధి అనేది మనకు కలుగుతుంది అని చెప్తున్నారు. శ్రీ విద్య గురించి కూడా కొన్ని ముఖ్యమైన బోధనలు మా పరమ గురువు గారి వద్ద నుండి నేను అందుకున్నాను. ఈ శ్రీ విద్య అన్ని శాస్త్రాల కన్నా ఎంతో ఉత్కృష్టమైంది. టిబెట్‌లో భారతీయ సాహిత్యాలలో కనిపించే అన్ని మండలాలకు తల్లి వంటిది. ఈ శ్రీ విద్య ఉన్నతాభ్యాసాలలో శ్రీయంత్రం యొక్క వివిధ భాగాలపైన ఏ విధంగా శక్తిని, శ్రద్ధను కూడగట్టాలో విద్యార్థులు నేర్చుకుంటారు. అరుదైన కొందరు విద్యార్థులు మాత్రమే కేంద్ర బిందువు వరకు వెళ్ళటం నేర్చుకుంటారు శ్రీ విద్యలో. ఈ యంత్రము
దైవశక్తికి ప్రత్యక్ష సాక్షిగాను, మధ్యలోనున్న బిందువు శివశక్తుల కలయికగాను పరిగణింపబడుతుంది. భారతదేశంలోని మలబార్ కొండలలో ఈ విద్యలో ఉపదేశాన్ని పొందిన తర్వాత కూడా అక్కడి మా గురువుగారు బిందు భేదన అభ్యాసాన్ని నాకు ఇవ్వలేదు. అంటే ఇది అంత సీక్రెట్ అయిన విద్య అని చెప్తున్నారు. దేవమాత యొక్క ఈ ఆరాధనలో గొప్ప ఋషులు చివరిగా అందించే జ్ఞానం కనిపిస్తుంది. ఈ జ్ఞానానికి ఆధ్యాత్మిక పఠనం ముఖ్యం. కానీ ఈ విద్యలో ప్రవీణుడైన గురువు యొక్క మార్గదర్శకత్వం ఇంకా ముఖ్యమైంది. అంటే ఈ విద్య నేర్చుకోవాలంటే ఈ విద్యలో ప్రవీణుడైన గురువు మార్గదర్శకత్వం అనేది చాలా అవసరం ఇవన్నీ నేర్చుకోవాలంటే అంటున్నారు. దేవమాత యొక్క ఈ ఆరాధనలో గొప్ప ఋషులు చివరగా అందించే జ్ఞానం కనిపిస్తుంది. ఈ జ్ఞానానికి ఆధ్యాత్మిక పఠనం ముఖ్యం. కానీ ఈ విద్యలో ప్రవీణుడైన గురువు యొక్క మార్గదర్శకత్వం ఇంకా ముఖ్యమైంది. ఈ విద్యను తెలిసిన వారు చాలా తక్కువ. వాళ్ళందరూ నాకు తెలియదు, కానీ వాళ్ళని చేతివేళ్ల మీద మాత్రమే, అంటే అంత తక్కువ మంది, ఎంతమంది ఉన్నారో అంతమంది నాకు తెలియదు, కానీ ఉన్నవాళ్ళు మాత్రం చేతివేళ్ల మీద లెక్కించగలిగే అంత తక్కువ మంది ఉన్నారు అంటున్నారు. మా సాంప్రదాయం ఒక్కటే ఈ విద్యను బోధిస్తుంది. మన శంకరాచార్యుల మఠానికి సంబంధించిన ఈ సాంప్రదాయస్తులు మాత్రమే శ్రీ విద్యకు సంబంధించిన గుప్త విద్యను బోధిస్తారంట. వాళ్ళు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు, వేళ్ళ మీద లెక్కించే అంతమంది. ఇది ఒకవేళ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక పఠనం అనేది ముఖ్యము అని చెప్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఇందులో ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్స్పర్ట్ అయిన గురువు దగ్గర మాత్రమే నేర్చుకోగలుగుతారు, నేర్చుకోవాలి అని కూడా చెప్తున్నారు. ఈ విద్యలో ఎవరైనా పరిపూర్ణులు ఉంటే వారు మా సాంప్రదాయానికి చెందిన వారవుతారు. ఎవరైనా కూడా పరిపూర్ణులుంటే వాళ్ళు శంకరాచార్య మఠానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు. మా పరమ గురువుని కలుసుకొని ఈ జ్ఞానాన్ని పొందటం వలన నేను టిబెట్కు వచ్చిన ఆశయం నెరవేరింది. 2.5 నెలలు మా పరమగురువు గారి వద్ద అధ్యయనం చేసిన తర్వాత ఒకరోజు నా అనుభవాలను వ్రాసి ఉంచే డైరీ గురించి ఆలోచిస్తూ మా గుహ బయట కూర్చున్నాను. రామగారి డైరీ తెచ్చుకోవడం మర్చిపోయారు. అది ఇండియాలోనే ఉండిపోయింది. దాని గురించి ఏ అనుభవం వచ్చినా కూడా రామగారు డైరీలో నోట్ చేసుకునేవారంట. ఇవన్నీ ఇన్ని నేర్చుకున్నారు కదా, రాసుకోవాలనుకున్నారు, కానీ డైరీ లేదు ఇక్కడ. దాని గురించి ఆలోచిస్తూ ఆ గుహ బయట కూర్చొని ఉన్నారంట. నా డైరీ ఇక్కడ నా దగ్గర ఉంటే కొన్ని అనుభవాలని రాసుకోగలిగేవాడిని అనే ఒక ఆలోచన నా మనసులో తలుక్కుమన మెరిసింది. మా పరమగురువు గారు చిరునవ్వు నవ్వి అతని దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు. వెంబటే పరమగురువు గారికి రీచ్ అయింది ఆ రామగారి లోపలున్న కోరిక. నీ డైరీని నీ కోసం తెప్పించగలను, అది నీకు కావాలా అని ఆ పరమగురువు గారు అన్నారంట. అలాంటివి సంభవం అవ్వడం నాకు గొప్ప అద్భుతమేమి కావు. అప్పటికి రామగారు చాలా చూశారు. తీసుకురావడం, ఇక్కడ కూర్చున్న చోటికే వస్తువులు వచ్చేయడం అనేది, నమ్మకపోవడం అనేది ఏమీ లేదు. అది గొప్ప అద్భుతమేమి కాదు నాకు అంటున్నారు. అప్పటికి చాలా చూశాను అని. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇలాంటి అనుభవాలను పొందాను. అవును, కావాలి అని పరమగురువు గారితో చెప్పారంట. కావాలా నీకు నీ డైరీ అని. నేను తెప్పించగలను, నీకు కావాలని అడిగితే అవును కావాలి అన్నారట. దాంతోపాటు నాకు కొన్ని పెన్సిళ్ళు కూడా కావాలి అని చెప్పి రామగారు అన్నారట. నేను యాదృచ్ఛికంగానే సమాధానం చెప్పాను కావాలి అని చెప్పి. నేను ఉత్తర భారతదేశంలో ఉన్న నైనిటాల్ కొండలకి దగ్గరలో ఉన్న భవాలి అనే శానిటోరియంలో నా డైరీని వదిలిపెట్టాను. మన ఉత్తర భారతదేశంలో ఈ భవాలి అనే శానిటోరియంలో నా డైరీని వదిలిపెట్టాను. ఉన్నట్టుండి 475 పేజీలున్న నా పెద్ద డైరీ 3 పెన్సిళ్ళు నా ముందున్నాయి. నేను సంతోషించాను, కానీ అంతగా ఆశ్చర్యపోలేదు. నాకు ఆయన ఏదైనా ఆధ్యాత్మికమైన దానిని ఇవ్వడాన్ని కోరుకుంటున్నానని నేను ఆయనకు చెప్పాను. ఇంకా ఏదైనా ఆధ్యాత్మికమైన దాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని రామగారు ఆయన పరమగురువు గారిని అడిగారట. అడిగితే ఆయన అన్నారట, నవ్వి, అది నీకు నేను ముందే ఇచ్చేశాను. అజాగ్రత్తగా లేకుండా దాన్ని నిలుపుకోవడం నువ్వు నేర్చుకోవాలి అని
ఆయన చెప్పారంట పరమగురువు గారు. "నా ఆశీస్సులు నీతో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు లాసా వెళ్ళి అక్కడి నుండి భారతదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను" అని పరమగురువు గారు చెప్పారు రామగారితో. "నేను తిరిగి భారతదేశం వెళ్ళడం సాధ్యం కాదు. అక్కడికి వెళ్తే నన్ను ఖైదు చేస్తారు" అని రామగారు పరమగురువు గారితో అన్నారు. అంటే రామ ఆయన అంటున్నారట గురువుగారు, "త్వరలో భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది. నువ్వు ఆలస్యం చేస్తే పెద్ద పెద్ద మంచుగడ్డలు ఎక్కువ ఎక్కువ మంచు ఈ సంవత్సరం నిన్ను భారతదేశానికి వెళ్ళకుండా ఆపుతాయి" అని పరమగురువు గారు సమాధానం ఇచ్చారంట. నేను మళ్ళీ మా పరమగురువు గారిని చూడలేదు. ఇంకా ఆయన మాట చెప్పిన తర్వాత బయలుదేరారు రామగారు. ఏమంటున్నారు, "నేను మళ్ళీ మా పరమగురువు గారిని చూడలేదు. ఆయనకు సన్నిహితులైన శిష్యుల దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి ఇక కనిపించలేదని" ఏమని చెప్తున్నారు? మళ్ళీ పరమగురువు గారిని దాని తర్వాత మళ్ళీ పరమగురువు గారిని చూడలేదు. ఆయన సన్నిహితులైన శిష్యుల దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి ఇక కనిపించలేదని కొంతకాలమైన తర్వాత నేను విన్నాను. ఆయన పరమగురువు గారు వాళ్ళ వాళ్ళ శిష్యుల దగ్గర ఇంక నేను వెళ్తున్నాను అని చెప్పేసి సెలవు తీసుకొని వెళ్ళిపోయారంట. ఇంక ఎవ్వరికీ కనిపించలేదంట తర్వాత. మెడ చుట్టూ పూలదండలతో కూర్చొని తనక్పూర్ గుండా ప్రవహించే కాళీగంగా ప్రవాహంలో తేలుతూ ఉండగా ఆయనను చివరగా చూసినట్లు కొంతమంది చెప్పారు. ఆయనింకా భౌతిక దేహంలో ఉన్నారా అని మా గురువుగారిని నేనడిగాను. కానీ సమాధానంగా నవ్వి, "అది నీకు నువ్వుగా తెలుసుకోవాలి" అని వాళ్ళ రామగారి గురువుగారు చెప్పారట పరమ గురువు గురించి. అంటే మెడ చుట్టూ పూలదండలతో ఒక ప్రవహించే గంగలో ఆయన తేలుతూ వెళ్ళిపోయారంట కూర్చొని. మరి ఆయన భౌతిక దేహంలో ఉన్నారా లేదా అని చెప్పి రామగారు అడిగితే, "నీకు నువ్వుగా తెలుసుకోవాలి అంటే నీ నీవే ఆయనకి కనెక్ట్ అయిపోయి సమాధానం తీసుకోవాలి" అని రామగారి గురువుగారు చెప్పారట. తిరిగి వెళ్ళాక ఏమవుతుందో అనే చింత ఉన్నా కొంత ధైర్యంగా ఇంతకు ముందు నాకు ఆతిథ్యం ఇచ్చిన లామా సహాయంతో లాసా వెళ్ళాను. తిరిగి ప్రయాణం గురించి చెప్తున్నారు రామాగారు. 1947 జూన్‌లో భారతదేశానికి బయలుదేరాను. 47 జూన్‌లో. 2 కంచెర గాడిదలు, 2 దారి చూపే వార్లతో మంచు కప్పబడిన దారులను దాటుతూ సిక్కిం రాజధాని అయిన గాంగ్టక్‌కు చేరటానికి నాకు ఒక నెల పట్టింది. నేను అక్కడ చేరటానికి 3 రోజుల ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని ప్రకటించారంట. గ్యాంగ్టక్‌లో గ్యాంగ్టాక్‌లో నేను ఒక మఠంలో ఉండేవాడిని. ఆ మఠం నగరానికి ఈశాన్య దిక్కులో ఇప్పటికీ ఉంది. అక్కడ నేను ఒక అసాధారణమైన లామాని చూశాను. అతను మంచి సంస్కృత పండితుడు. భారతదేశంలోని బుద్ధగయలో అతను చాలా సంవత్సరాలు ఉన్నారు. సామాన్యంగా శంకరాచార్యుల వారిని అనుసరిస్తున్న స్వాములందరూ బౌద్ధ మతాన్ని విమర్శించినట్లే బౌద్ధమత పండితులు శంకరాచార్యుల వారిని విమర్శిస్తారు. ఇక్కడ చెప్తున్నారు. హ్మ్. సాధారణంగా శంకరాచార్యుల వారిని అనుసరిస్తున్న స్వాములందరూ బౌద్ధ మతాన్ని విమర్శించినట్టే పండితులందరూ శంకరాచార్యుల వారిని విమర్శిస్తారు. కానీ ఈ పండితుడు చాలా పుస్తకాలు నుండి ఉదాహరణలు చూపుతూ బౌద్ధ మతము, శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతముల సంయోగాన్ని నాకు బోధపరిచారు. రెండింటికి ఇద్దరు చెప్పింది ఇద్దరు బుద్ధుడు చెప్పింది, శంకరాచార్యుల వారు చెప్పిన రెండింటి యొక్క కలయిక, రెండింటి యొక్క సంయోగాన్ని నాకు బోధపరిచారు. ఇద్దరి యొక్క మెసేజెస్ ఒకటే అనేది చెప్తున్నారు. అంతిమ సత్యానికి సంబంధించినంత వరకు ఈ 2 పద్ధతులు తత్వజ్ఞానముల మధ్య ఎటువంటి భిన్నత్వము లేదు. అంతిమ సత్యానికి సంబంధించినంత వరకు ఈ శంకరాచార్యుల పద్ధతి కానీ, బుద్ధుడి పద్ధతి యొక్క వీళ్ళ తత్వజ్ఞానానికి మధ్య ఎట్లాంటి భిన్నత్వము లేదు. మౌలికమైన భేదాలున్నాయి కానీ, ప్రయోగదర్శితమైన భేదాలు లేవు. మతభేద సంబంధమైన ప్రేరణలను వదిలిపెట్టి అత్యున్నతమైన చైతన్య స్థితిని లేక నిర్వాణము పొందు అని ఆయన అన్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మతభేద సంబంధమైన ప్రేరణలను వదిలిపెట్టి అత్యున్నతమైన చైతన్య స్థితిని లేక నిర్వాణమును పొందు అని ఆయన అన్నారు. భారతదేశం, టిబెట్, చైనా, జపాన్ మరియు సంపూర్ణ ఆగ్నేయాసియాలో
బౌద్ధ మతాన్ని అనుసరించే వారు ఆత్మజ్ఞానం యొక్క ధ్యాన సాంప్రదాయాన్ని మర్చిపోయారు. ఇక్కడ అంటే అన్నిట్లో మార్పులు జరిగినట్టుగానే వాళ్ళిచ్చిన అసలైన సత్యం పక్కకెళ్ళిపోయి మనుషుల యొక్క ఈగో మైండ్ తోటి కొత్త కొత్తయి యాడ్ చేయడం వల్ల ఏమైంది అసలు జ్ఞానం అనేది మరుగున పడిపోయి చివరికి ఏమైంది 2 ఈ శంకరాచార్యులను ఫాలో అయ్యేవాళ్ళు, ఇటు బుద్ధుడిని ఫాలో అయ్యే వారి మధ్యన ఒక ద్వేషపూరితమైన సిట్యుయేషన్స్ ఏర్పడ్డాయే తప్ప, ఇద్దరు ఇచ్చిన జ్ఞానము మూలమైన జ్ఞానం ఒకటే. అయితే ఇంకేమంటున్నారు, ఈ టిబెట్, చైనా, జపాను మరియు ఆగ్నేయాసియా బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళు ఆత్మజ్ఞానం యొక్క ధ్యాన సాంప్రదాయాన్ని మర్చిపోయి వీళ్ళు కర్మకాండలు, ఆచార్య కర్మల వైపు మరలిపోవడం చూసి ఆయన చాలా విచారించారు. బుద్ధుడు చెప్పిన దాన్ని ఏం చెయ్యాలి అంటే, నేను మొన్న ఎక్కడో విన్నాను. అపో దీపో భవ అనంటే అక్కడ బుద్ధగయలో కానీ, ఇంకా వేరే దేశాలలో కానీ బుద్ధుడు దీపాన్ని వెలిగించమన్నాడు అని చెప్పేసి అక్కడికెళ్ళి అందరూ దీపాలు వెలిగిస్తున్నారు అని చెప్పి, ఫిజికల్‌గా దీపాలు వెలిగిస్తున్నారు అని. నీ లోపల జ్యోతిని నువ్వే వెలిగించుకోమని చెప్పిన దానికి, ఇప్పుడు బయట చేసే కర్మకాండలు అట్లా చేస్తున్నాయి. ఇప్పటికీ అట్లాంటివి జరుగుతున్నాయి అని విన్నా నేను. ఇక్కడ కూడా రామగారు అదే చెప్తున్నారు. ఆచార కర్మల వైపుకు మరలిపోవడం చూసి ఆయన చాలా విచారించారు. ఈ విధంగా చేయడం బుద్ధుడి మార్గం కాదు. ఆధునిక ప్రపంచానికి సహాయపడగలిగే అమి అమిశ్రితమైన బౌద్ధ మతమంతా పోయింది. ఓయి, నీ జ్యోతిని నీవే స్వయంగా వెలిగించుకో, నిర్వాణాన్ని పొందు, అప్పుడు నీవే బుద్ధుడివి అని బుద్ధుడు చెప్పినప్పటికీ వేల కొలది దేవాలయాలలో బౌద్ధ లామాలు, పురోహితులు, సన్యాసులు కర్మకాండలని చేస్తున్నారు. కర్మకాండలలో మునిగి అద్వైత తత్వజ్ఞానాన్ని సక్రమంగా బోధించనందుకు శంకరాచార్యుల వారిని అనుసరించే అద్వైతవాదులను కూడా ఆ లామాలు విమర్శించారు. అద్వైతము అనంటే ఏంటిది? లేదు, 2 లేదు, ఉన్నది ఒకటే అనేది శంకరాచార్యులు గారు చెప్పింది కదా! దాన్ని అనుసరించే అద్వైతవాదులను కూడా ఈ లామాలు విమర్శించారు. బుద్ధుడు చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అనేది రామగారు చెప్తున్నారు. ఇలాంటి బోధనలు ప్రపంచంలో అలజడిని సృష్టిస్తున్నాయి అని ఆ తర్వాత అతను ఇలాగ వివరించారు. శంకరాచార్యుల వారి తత్వజ్ఞానము, వేదశాస్త్రము, బౌద్ధ మతముల యొక్క సంయోగము, వేదాలు ఇలాగ చెప్పినట్లు అతను ఉదాహరణ చెప్పారు. అన్నీ చక్కగా ఉదాహరణలతో పాటు అన్నీ కలెక్ట్ చేసి పెట్టారన్నట్టు. బుద్ధుడు చెప్పింది, శంకరాచార్య గారు చెప్పింది, అట్లానే మన వేద శాస్త్రాలలో ఉంది. అన్నింటినీ ఆయన దగ్గర ఉదాహరణలతో సహా అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారంట రామగారికి. ఏమని చెప్తున్నారు ఇంకా అంటే, వేదశాస్త్రము బౌద్ధ మతముల యొక్క సంయోగము, వేదాలు ఇలాగా చెప్తున్నట్లు అతను ఉదాహరణలుగా చెప్పారు. అసద్వా ఇదం అగ్ర ఆసీత్ అంటే ఈ కనిపిస్తున్న విశ్వమంతా శూన్యంలో నుండి బయటకు వచ్చింది. ఆయన ఇంకా అనేకమైన ఇతర లిఖితాలను ఉదాహరించి మాండ్యూకోపనిషత్తు యొక్క తత్వజ్ఞానాన్ని బౌద్ధ పండితులైన ఈశ్వర కృష్ణ యొక్క సాంఖ్యకారికతో పోల్చారు. నాకు చాలా రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత నేను మఠాన్ని వదిలి హిమాలయాలలో ఉన్న మా గురువుగారి దగ్గరికి తిరిగి వెళ్ళమని ఆయన సూచించారు. ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా రామగారు ఇక్కడే ఈయన దగ్గరే ఎన్నో చాలా రోజుల పాటు శిక్షణను పొందారంట. ఈ మఠాన్ని వదిలి హిమాలయాలలో ఉన్న మా గురువుగారి దగ్గరికి తిరిగి వెళ్ళమని చెప్పేసి ఆయన, ఎవరైతే ఈ పండితుడు ఉన్నారో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన అతను చెప్పిన తర్వాత ఆయన, నేను అక్కడి నుంచి వెళ్ళాను అని చెప్పి రామగారు చెప్తున్నారు.